Hi everyone, this is Kirti Charan. Today's class is class 7 integers exercise 1.1. Before that, you have to go through these steps. So plus into plus, plus into minus, minus into plus, minus into minus, plus. So simple exercise. Let us see. Let us start. So first one is write down a pair of integers whose sum is minus 7. So minus 7. So pair of integers you have to do sum. So let us take an example. So minus 3 and minus 4. If you do sum means you have to write in the middle plus. So minus 3 plus of minus 4 means plus into minus you will get. So minus 3 minus 4 minus 7. The sum is minus 7. So not only this, you can also take like minus 2, minus 5. So according to our sum, no, you can take any types of examples. Same like difference is minus 10. For example, minus 12 and minus 2. But here they ask what? Difference. So difference means nothing but subtraction. So minus 12 minus of minus 2. So minus of minus plus you will get. So if you take that plus, no, so 12 plus means 12 minus 12 plus 2. You have to do what? Subtraction here. So minus 10 you will get. The biggest number what sign will be there, no, that sign only you have to write. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టూడ్. ఇది డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ అనేది సబ్ట్రాక్షన్ అవుతుంది. మనం దానికి అనుగుణంగా మనం ఇక్కడ మిడిల్లో మనం డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి మనం మైనస్ తీసుకుంటాము. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ కాబట్టి మైనస్ ఒక ప్లస్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ నేను ఇంటీజర్స్ ఇంట్రడక్షన్లో చెప్పాను, అది మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, అందుకే minus 10 వచ్చింది. సిమిలర్గా మీరు ఇంకా ఏ నెంబర్స్తోనైనా తీసుకొని కూడా చేయొచ్చు ఇది. ఓకే, బట్ మధ్యలో మాత్రం సబ్ట్రాక్షన్ పెట్టాలి. నెక్స్ట్ C1 సమ్ ఈజ్ 0. సమ్ ఎప్పుడైనా 0 అయిందంటే ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటుంది. సో లైక్ దిస్ యూ కెన్ టేక్ ఎనీ నెంబర్స్. సో లైక్ దిస్ ఇఫ్ యూ హ్యావ్ టు కట్, అంటే ఇవి రెండు కట్ అయిపోతే ఈక్వల్ టు 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఏ పెయిర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ హూజ్ డిఫరెన్స్ ఈజ్ 8. అంటే డిఫరెన్స్ అంటే మళ్ళీ మనకి సబ్ట్రాక్షన్ మిడిల్లో రాసుకోవాలండి. సో లెటస్ సీ ద సమ్. సో సొల్యూషన్ ఏంటంటే ఒక minus 2 అండ్ minus 10 అని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 8 రావాలి కాబట్టి మధ్యలో మనం మైనస్ కూడా రాసుకోవాలి. 8 రావాలి మనకి. ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్లో అలా ఇచ్చాడు. సో minus 2 minus of minus 10 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అండి. minus 2 plus 10 అంటే 8 వస్తుంది. ఎందుకు? బిగ్గెస్ట్ నెంబర్ సైనే మనం రాసుకుంటాం కాబట్టి. సో ద ఆన్సర్ ఈజ్ 8. సో వీ ప్రూవ్డ్ దట్. B1 చూడండి. ఏ నెగిటివ్ అండ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ హూస్ సమ్ ఈజ్ -5. అంటే ఒక నెగిటివ్ తీసుకోవాలి, ఒక పాజిటివ్ తీసుకోవాలి, కాకపోతే అది సమ్ చేస్తే మనకు -5 రావాలి. చూడండి, ఇక్కడ -7 తీసుకున్నాను నెగిటివ్, పాజిటివ్ ఏమో 2 తీసుకున్నాను. సో -7లో నుంచి పాజిటివ్ సమ్ అడిగాడు కాబట్టి ప్లస్ రాశాను 2 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో నుంచి తీసేస్తే మనకి 7లోంచి 2 తీస్తే 5 వస్తుంది. ఎందుకంటే మధ్యలో ఎడిషన్ ఉన్నా ముందు మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. బిగ్గెస్ట్ సైన్ 8 ఉంటే అదే రాసుకోవాలి. అందుకే మనం ఈజీగా ప్రూవ్ చేయగలిగాం -5 అని. అలాగే నెక్స్ట్ సమ్ చూడండి. నెగిటివ్ ఇంటీజర్ అండ్ పాజిటివ్ ఇంటీజర్ హూజ్ డిఫరెన్స్ ఈజ్ -3. ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్ అంటే నేను -2 తీసుకున్నానండి, పాజిటివ్ అంటే 1 తీసుకున్నాను. ఇప్పుడు 2 ఇక్కడ ఏం చెప్పాడు? డిఫరెన్స్ చెప్పాడు. సో డిఫరెన్స్ అన్నప్పుడు ఇక్కడ మనం మధ్యలో మైనస్ రాసుకోవాలి. సో -2 -1 అంటే రెండు మైనసెస్ ఉన్నప్పుడు మనం యాడ్ చేస్తామండి. అది డిఫరెన్స్ ఇచ్చారు కదా అని మనం సబ్ట్రాక్ట్ చేస్తామని అనుకోకండి. బికాస్ 2 మైనస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు యాడ్ ద నెంబర్. మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థం అవ్వాలంటే ఒకసారి ఇంటీజర్స్ ఇంట్రడక్షన్ నేను వీడియో తీసి పెట్టాను ఛానల్లో, ఒకసారి అది వెళ్ళి చూడండి. సో -2 -1 అంటే -3. సో ద ఆన్సర్ ఈజ్ -3. మీరు ఇంకే నెంబర్స్ అయినా తీసుకోవడం కూడా ఈ సమ్ అనేది ఈ -3 వచ్చేటట్టు మనం ఎజ్యూమ్ చేసుకొని చేయొచ్చండి. సో నౌ ద థర్డ్ వన్ ఈజ్ ఇన్ ఏ క్విజ్ టీమ్ ఏ స్కోర్ -40 10 0, టీమ్ బి స్కోర్ 10 0 -40 ఓవర్ 3 rounds. Which team scored more? Does this show that integers can be added in any order? ఫస్ట్ టీమ్ ఏ ఎంతండి? -40 10 0. టీమ్ బి ఏమొచ్చి 10 0 -40. ఇప్పుడు మనం ఇవి యాడ్ చేస్తే -40లో నుంచి 10 తీస్తే -30 వస్తుందండి. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది.
సో మైనస్ వాటిలో నుంచి సేమ్ 10 తీస్తే సబ్ట్రాక్షన్ -30 అవుతుందండి. సో క్యుములేటివ్ ప్రాపర్టీ మనం యూజ్ చేసి ఈ నెంబర్స్ అని ఏ ఆర్డర్లో అంటే ముందు 0 రాసి తర్వాత -40 రాసి 10 రాసినా ఎలా రాసినా మనకు -30 వస్తుందండి. సో a+b = b+a ఇది క్యుములేటివ్ ప్రాపర్టీ నుంచి. సో సేమ్ టోటల్ అంటే రెండు ఒకలాగే ఆడేమాట ఆ ఓవర్ 3 రౌండ్స్లో కూడా -30. సో నైదర్ స్కోర్ మోర్ అంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ స్కోర్ చేయలేదండి. సో సేమ్ ఈక్వల్ వచ్చింది మాట. మనం ఏ ఆర్డర్లోనైనా రాసుకోవచ్చు అంటే ఎస్, బై యూజింగ్ క్యుములేటివ్ ప్రాపర్టీ యూ కెన్ యాడ్ దీస్ నెంబర్స్ ఇన్ ఎనీ ఆర్డర్. సో a+b = b+a రూల్ యూజ్ చేసి. సో ఈ సమ్ చూసి భయపడాల్సిన అవసరం లేదండి, వెరీ ఈజీ. సో 2 స్టెప్స్లో నేను ఈ సమ్ అనేది చేశాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe my channel. If you are having any doubts, please comment in my channel. Thank you.